నెక్స్ట్ A is twice as fast runner as B and B is thrice as fast runner as C. If C travel a distance in 1 hour 54 minutes, then time taken by B to cover the same distance is అంటున్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో మనకి A is twice as fast runner as B అంటున్నారు. అంటే ఏంటి? A is twice as fast runner as B అంటున్నారు. అంటే ఏంటి? ఈ కేసులో మనకి A కి B కి మధ్య స్పీడ్స్ రేషియో ఇచ్చారు. ఏమంటున్నారు? A అనేది ట్వైస్ ఫాస్ట్ అంటున్నారు. అంటే ఏంటి? B కన్నా కూడా A అనేవాళ్ళు డబుల్ ఫాస్ట్ గా ఉంటారంట. నెక్స్ట్ B is thrice as fast runner as C అంటున్నారు. అంటే ఏంటి? B కి C కి మధ్య రేషియో కూడా ఇచ్చారు. ఏమంటున్నారు రిలేషన్? B అనేవాళ్ళు thrice as fast అంటున్నారు. అంటే ఏంటి? C కన్నా కూడా 3 times ఎక్కువ అంట B యొక్క స్పీడ్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు? ఇఫ్ C travel ఏ డిస్టెన్స్ ఇన్ 1 hour 54 minutes అంటున్నారు. అంటే ఏంటి? సి అనే పర్సన్ ఒక సమ్ డిస్టెన్స్ ని 1 hour 54 minutes లో కనుక దీన్ని కవర్ చేస్తే దెన్ టైం టేకెన్ బై బి టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఈజ్ అంటున్నారు. అంటే ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? దెన్ టైం టేకెన్ బై బి టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ అంటున్నారు. అంటే ఏంటి? ఇక్కడ ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో? బికి సికి మధ్య స్పీడ్స్ రేషియో ఇచ్చారు కదా. బికి సికి మధ్య స్పీడ్స్ రేషియో ఏమని ఇచ్చారు? 3:1. అంటే ఏంటి? బి ఈస్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ సి అన్నారు. అంటే ఏంటి? సి కన్నా కూడా బి అనేవాళ్ళు 3 times ఫాస్ట్ అన్నమాట. అంటే దీని రేషియో ఏమవుతుంది? 3:1 అంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? డిస్టెన్స్ అనేది సేమ్ అంటున్నారు. ఇక్కడ డిస్టెన్స్ సేమ్. అప్పుడు దీన్ని బట్టి ఏమవుతుంది? డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు స్పీడ్ అండ్ టైమ్స్ అనేవి ఎలా ఉంటాయని చెప్పుకున్నాం మనం. యూనివర్సిటీ ప్రపోర్షనల్ గానే కదా. టైం ఏమవుతుంది? 1:3 రేషియో ఉంటుంది. స్పీడ్ అండ్ టైమ్స్ రేషియోస్ అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ద టైం టేకెన్ బై బి టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఈజ్ అంటున్నారు. అంటే ఏంటి? బికి పట్టిన టైం అంతా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏంటి? ఆల్రెడీ మనకి ఏంటి? సి యొక్క టైం తెలుసు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ యొక్క టైం ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సి యొక్క టైం ఎంత మనం సపోజ్ మినిట్స్ లో తీసుకుంటే 1 hour. 1 hour అంటే 60. 1 hour 54 minutes అంటున్నారు. అంటే ఏంటి? 60 + 54 టోటల్ మినిట్స్ అప్పుడు ఏమవుతుంది? సి యొక్క టైం ఎంత అంటే 114 minutes అన్నమాట. నెక్స్ట్ ఆల్రెడీ మనకి సి యొక్క టైం రేషియోస్ పార్ట్స్ లో తెలుసు. దీని నుంచి మనం బి ఫైండ్ అవుట్ చేద్దాం. సి వచ్చేసి ఎంత మనకి ఇక్కడ? 3 parts కదా. ఆల్రెడీ మనకి సి యొక్క టైం తెలుసు. 3 parts ఈక్వల్ టు ఎంత? 114 minutes అనమాట. నెక్స్ట్ దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఎంత? 1 part. కాబట్టి 3 parts ఈక్వల్ టు 114 అయితే 1 part ఏమవుతుంది? 114/3. 3 times. minutes పడుతుంది అనమాట బికి టోటల్ గా. ఆల్రెడీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? బికి సికి మధ్య స్పీడ్స్ యొక్క మధ్య రేషియో ఇచ్చారు. దీని నుంచి మనం టైం ఏమవుతుంది? డిస్టెన్స్ అనేది సేమ్ చెప్తున్నారు కాబట్టి స్పీడ్స్ అండ్ టైమ్స్ అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయి. 3:1 కాస్త మనకి ఏమైంది? 1:3 అయింది. ఆల్రెడీ మనకి సి యొక్క టైం ఇచ్చారు. దీన్ని మనం మినిట్స్ లో కన్వర్ట్ చేసాం. ఆల్రెడీ సి యొక్క ఎన్ని పార్ట్స్? 3 parts. దీని నుంచి మనం 1 part వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేసాం. అదే మనకి బి యొక్క టైం అన్నమాట. నెక్స్ట్ walking at 3/5 of his usual speed, a man covers a certain distance in 1 hour and 40 minutes, more than the time he takes to cover the distance at his usual speed. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? ద టైం టేకెన్ బై హిమ్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ at his usual speed అంటున్నారు. ఇక్కడ ఏంటంట? వాకింగ్ ఎట్ 3/5 ఆఫ్ హిస్ యూజువల్ స్పీడ్ అంటున్నారు. యాక్చువల్ గా ఇతని యూజువల్ స్పీడ్ అనే దానికన్నా కూడా తక్కువ స్పీడ్ తోటి అంటే ఏంటి 3/5 అనుకుంటున్నారు. అంటే ఏంటి? సపోజ్
యూజువల్ స్పీడ్ అని సపోజ్ మనం 5 గా తీసుకున్నాం అనుకో, 5 కిలోమీటర్ పర్ అవర్ అనుకున్నాం అనుకో సపోజ్, అప్పుడు ఏమొస్తుంది, అంతకన్నా తక్కువ అంటున్నాడు. అంటే ఏంటి, 3 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తే ఏ మ్యాన్ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 1 hour and 40 minutes మోర్ దెన్ ద టైమ్ టేక్స్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ అట్ ఈస్ యూజువల్ స్పీడ్ అంటున్నారు. అంటే ఏంటి, నార్మల్ స్పీడ్ కన్నా కూడా తక్కువ స్పీడ్ తో, ఇంతకు ముందున్న స్పీడ్ కన్నా కూడా తక్కువ స్పీడ్ తో ట్రావెల్ చేసినప్పుడు అతనికి ఏమవుతుందంట, స్పీడ్ తక్కువ పడుతున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, డిస్టెన్స్ అనేది సేమ్ ఉన్నప్పుడు టైం అనేది ఎక్కువ పడుతుంది కదా. స్పీడ్ ఎక్కువ ఉంటే టైం తక్కువ పడుతుంది, కానీ స్పీడ్ ఎక్కువ ఉంటే టైం అనేది తక్కువ పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు, ద టైమ్ టేకెన్ బై హిమ్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఎట్ హిస్ యూజువల్ స్పీడ్ అంటున్నారు. అంటే మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, యూజువల్ స్పీడ్ తో తను ట్రావెల్ చేసినప్పుడు తనకి ఎంత టైం పడుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా. ఫస్ట్ సపోజ్ స్పీడ్స్ తీసుకుందాం. ఎట్లా, సపోజ్ యూజువల్ స్పీడ్ తను ఏమంటున్నారు, నార్మల్ స్పీడ్. ఇప్పుడు ఏంటి, సపోజ్ మనం ఓల్డ్ న్యూగా తీసుకుందాం. ఇప్పుడేంటి, అతని యూజువల్ స్పీడ్ ఎంత, సపోజ్ మనం 5 గా తీసుకుందాం. యూజువల్ స్పీడ్ సపోజ్ 5 అనుకుంటే, నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు, తను యూజువల్ స్పీడ్ 5 అనుకుంటే నెక్స్ట్ కొత్త న్యూ స్పీడ్ ఎంత, సపోజ్ 3 గా తీసుకుంటున్నాం. అప్పుడు దీని నుంచి రేషియో ఏమవుతుంది, ఓల్డ్ స్పీడ్ కి న్యూ స్పీడ్ కి మధ్య రేషియో 5:3 అవుతుంది. ఇక్కడ ఏమంటున్నారు, డిస్టెన్స్ అనేది సేమ్ అంటున్నారు. అప్పుడు టైం ఏమవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది కదా. డిస్టెన్స్ అనేది సేమ్ ఉన్నప్పుడు టైం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. స్పీడ్స్ అండ్ టైమ్స్ అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంట, ఏ మ్యాన్ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 1 hour 40 minutes మోర్ దెన్ ద టైమ్ టేక్స్ హీ టు కవర్ ద యూజువల్ స్పీడ్ అన్నారు. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, నార్మల్ స్పీడ్ తో, ఇక్కడేమో నార్మల్ స్పీడ్స్ యొక్క రేషియో, కానీ ఇక్కడ ఏంటి రివర్స్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ గా తీసుకుంటాం కదా. ఇక్కడ ఏమంటారు, టైం డిఫరెన్స్ ఇచ్చారు. అంటే ఏంటి, ఈ రేషియో మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నారు, 1 hour 40 minutes అంటున్నారు. అంటే ఏంటి, ఇక్కడ 3 - 5 అంటే డిఫరెన్స్ ఎంత, ఇక్కడ ఏంటి ఆల్రెడీ మనకి 3 ఉన్నది కాస్త 5 అయింది. అంటే ఏంటి, మనకి ఇక్కడ 2 ఇంక్రిమెంట్ అయింది. ఆ 2 ఇంక్రిమెంట్ ఎందుకు అయింది, ఈ 1 hour 40 minutes ఎక్స్ట్రా పట్టింది కాబట్టి మనకి ఇంక్రిమెంట్ అయింది. సపోజ్ చూద్దాం, 2 parts తీసుకుంటే 1 hour 40 minutes అన్నారు. 1 hour అంటే ఆల్రెడీ మనకి ఏమని తెలుసు, 60 minutes కదా. 60 + 40 ఎంత అవుతుంది, టోటల్ గా 100 minutes అవుతుంది. ఇప్పుడు 1 part ఏమవుతుంది, 50 అవుతుంది. దీని నుంచి ఏంటి, సపోజ్ ఇది మనం మినిట్స్ లో ఉంది కదా, దీన్ని మనం హవర్స్ లో కన్వర్ట్ చేద్దాం. అప్పుడు ఎంత వస్తుంది, 5/6 hours. ఇప్పుడు ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, యాక్చువల్ గా మనకి ఇక్కడ స్పీడ్స్ రేషియో ఇచ్చారు, దీని నుంచి మనం టైం రేషియో తీసుకున్నాం. డిఫరెన్స్ ఇచ్చారు ఆల్రెడీ మనకి, ఎంత డిఫరెన్స్ అనేది, టైం డిఫరెన్స్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, ద టైమ్ టేకెన్ బై హిమ్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఎట్ హిజ్ యూజువల్ స్పీడ్ అంటున్నారు. అంటే ఏంటి, యూజువల్ స్పీడ్ అంటే ఏంటి, యూజువల్ స్పీడ్ అంటే మనకి 5 సపోజ్ 5 అనుకున్నాం కదా యూజువల్ స్పీడ్, ఈ స్పీడ్ దగ్గర తనకి ఎంత టైం పట్టిందో అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనకి ఏం తెలుసు, 1 part ఎంత, 5/6 hours అనుకుందాం. సపోజ్ ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ టైం ఎంత, 3 parts. అప్పుడు ఎట్లా చెప్తాము, 3 parts ఈక్వల్ టు సపోజ్ ఆల్రెడీ మనకి స్పీడ్స్ రేషియో తెలుసు కాబట్టి మనం టైం రేషియో తీసుకున్నాం. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఆల్రెడీ మనకి టైం డిఫరెన్స్ ఇచ్చారు. టైం డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఇక్కడ ఓల్డ్ స్పీడ్ తో యూజువల్ స్పీడ్ తో ఉన్నప్పుడు తనకి ఎంత టైం పడుతుందని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనకి ఏం తెలుసు, 1 part వాల్యూ తెలుసు. దీని నుంచి మనం 3 parts కావాలి కాబట్టి 3 into మనకి 1 part వాల్యూ ఎంతో మనం తీసుకున్నాం. అప్పుడు ఎంత వచ్చింది, 5/2 hours అంటే ఎంత, 2.5 hours అన్నమాట.
నెక్స్ట్, a train takes 1 hour 20 minutes to travel between two stations P and Q. If he travels at 5/6 of its usual speed, how long will it take to travel between P and Q అంటున్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో మనకి, ఏ ట్రైన్ అనేది ఏ ట్రైన్ టేక్స్ 1 hour 20 minutes టు ట్రావెల్ బిట్వీన్ టూ స్టేషన్స్ అన్నారు. అంటే ఏంటి, టూ స్టేషన్స్ మధ్య ట్రావెల్ చేయడానికి ట్రైన్ కి పట్టిన టైం ఎంత అంటే 1 hour 20 minutes అంట. నెక్స్ట్, ఇక్కడ ఏమంటున్నారు, ఇఫ్ ఇట్ ట్రావెల్స్ ఎట్ 5/6 ఆఫ్ ఇట్స్ యూజువల్ స్పీడ్ అంటున్నారు. అంటే ఏంటి, యూజువల్ స్పీడ్ సపోజ్ 6 అనుకుంటే, సపోజ్ 6 km/h అనుకుంటే, ఇక్కడ ఏమంటున్నారు 5 km/h స్పీడ్ తో ట్రావెల్ చేసినప్పుడు ట్రైన్ కి ఎంత టైం పడుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంతే కదా, అర్థమైందా? ఫస్ట్ ట్రైన్ అనేది నార్మల్ స్పీడ్ తో వెళ్తేనేమో 1 hour 20 minutes లో ట్రైన్ అనేది రీచ్ అవుతుంది డెస్టినేషన్. లేదు, స్పీడ్ అనేది తగ్గింది అనుకుందాం, సపోజ్ 5/6 అయింది అనుకుందాం. యాక్చువల్ స్పీడ్ యూజువల్ స్పీడ్ సపోజ్ 6 అనుకుంటే మనకి 5 km/h స్పీడ్ తో ట్రావెల్ చేసినప్పుడు ట్రైన్ కి ఎంత టైం పడుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం, పి నుంచి క్యూని క్రాస్ అవ్వడానికి. సపోజ్ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్ మనకి, ఏ ట్రైన్ టేక్స్ 1 hour 20 minutes టు ట్రావెల్ బిట్వీన్ టూ స్టేషన్స్ P and Q. If it travels at 5/6 of its usual speed, how long will it take to travel between P and Q అంటున్నారు. అంటే ఏంటి, ఇక్కడ ఒక ట్రైన్ అనేది 1 hour 20 minutes పడుతుందంట. ఇప్పుడు టూ స్టేషన్స్ మధ్య ట్రావెల్ చేయడానికి బట్టి టైం ఎంత అంటే 1 hour 20 minutes అంట. నెక్స్ట్, ఇక్కడ ఏమంటారు, ఇఫ్ ఇట్ ట్రావెల్స్ ఎట్ 5/6 ఆఫ్ ఇట్స్ యూజువల్ స్పీడ్ అంటున్నారు. అంటే ఏంటి, నార్మల్ స్పీడ్ కన్నా కూడా 5/6 ఆఫ్ ఇట్స్ యూజువల్ స్పీడ్ అంటున్నారు. సపోజ్ యూజువల్ స్పీడ్ అనేది సపోజ్ 5 అనుకుంటే, 6 అనుకుంటే, నెక్స్ట్ కొత్త చిన్న న్యూ స్పీడ్ ఎంత ఉంటారు, సపోజ్ 5 అంటున్నారు. 5 km/h స్పీడ్ తో కనుక వెళ్తే కనుక ట్రైన్, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ట్రావెల్ బిట్వీన్ P and Q అంటున్నారు. అంటే ఏంటి, P నుంచి Q దగ్గరికి ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది మనకు అడుగుతున్నారు, టైం అనేది. ఇప్పుడు ఇక్కడ ఏంటి, PQ కి మధ్య ఇక్కడ PQనే, ఇక్కడ PQనే. అంటే ఏంటి, ఇక్కడ డిస్టెన్స్ అనేది ఏంటి, సేమ్ డిస్టెన్సే కదా మనం ట్రావెల్ చేయమంటుంది. కాబట్టి డిస్టెన్స్ సేమ్ ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, స్పీడ్ అండ్ టైం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటది కదా. ఫస్ట్ స్పీడ్ రేషియో తీసుకుందాం. స్పీడ్ రేషియో ఏంటి, సపోజ్ ఓల్డ్ స్పీడ్ న్యూ స్పీడ్. సపోజ్ యాక్చువల్ స్పీడ్ ఎంత, సపోజ్ 6 km/h యాక్చువల్ స్పీడ్ అనుకుందాం. ఇక్కడ ఏంటి, న్యూ స్పీడ్ ఎంత 5 km/h స్పీడ్ అనుకుందాం. ఇక్కడ ఏంటి, ఆల్రెడీ మనకి ఏం తెలుసు, స్పీడ్స్ రేషియో తెలుసు. ఇక్కడ మనకి స్పీడ్స్ రేషియో తెలిసినప్పుడు టైం రేషియో ఏమవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుందని చెప్పుకున్నాం కదా. అప్పుడు ఎంత అవుతుంది, 5:6 అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు, 1 hour 20 minutes అన్నాడు. అంటే ఏంట, 1 hour 20 minutes అంటే టోటల్ ఎన్ని మినిట్స్ అవుతుంది, 80 minutes కదా. 80 minutes అనేది నార్మల్ స్పీడ్ తో వెళ్ళినప్పుడు 80 minutes పట్టిందంట. అంటే ఏంటి, 5 parts స్పీడ్ తో వెళ్ళినప్పుడు తనకి 80 minutes పడితే 6 parts వెళ్ళినప్పుడు ఎన్ని మినిట్స్ పడుతుంది అనేది అడుగుతున్నారు. 5 parts 80 అయినప్పుడు 6 parts ఏమవుతుంది, 16 5 times ఎంత, 80 కదా. 16 6 times ఎంత అవుతుంది, 96 అవుతుంది. 96 minutes అవుతుంది. ఈ 96 minutes అవర్స్ లోకి ఎలా రాయొచ్చు, minutes అంటే 60 + 36 గా తీసుకున్నా. అంటే టోటల్ ఏమవుతుంది, 1 hour 36 minutes పడుతుంది. ట్రైన్ కి ఏంటి, యూజువల్ స్పీడ్ న్యూ స్పీడ్ తో వెళ్తే పట్టే టైం ఎంత అంటే 96 minutes పడుతుంది అన్నమాట. నెక్స్ట్, ఏ మ్యాన్ స్టార్టెడ్ 10 minutes లేట్ ఫ్రమ్ హిస్ హోమ్ టు హిస్ ఆఫీస్. ఇక్కడ ఏమంటారు, హీ ట్రావెల్డ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 1/4 times ఆఫ్ హిస్ యూజువల్ స్పీడ్ అండ్ రీచ్డ్ హిస్ ఆఫీస్ ఇన్ టైమ్ అంటున్నారు. నెక్స్ట్, దెన్ ద టైమ్ టేకెన్ బై ఎ మ్యాన్ టు రీచ్ హిస్ ఆఫీస్ ఎట్ హిస్ యూజువల్ స్పీడ్ అంటున్నారు. ఇక్కడ ఏంటి, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ మ్యాన్ స్టార్టెడ్ 10 minutes లేట్ ఫ్రమ్ హిస్ హోమ్ టు హిస్ ఆఫీస్. ఇక్కడ ఏమంటారు, అతని ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ దగ్గరకు ఒక 10 minutes లేట్ గా స్టార్ట్ అయ్యాడు అంట. ఇక్కడ ఏంటి,
he traveled at a speed of 1/4 times of his usual speed. యూజువల్ స్పీడ్ తో కనుక వెళ్తే కనుక 1/4 టైమ్స్ ఆఫ్ హిస్ యూజువల్ స్పీడ్ తో వెళ్తే ఇక్కడ ఏంటి, తను కరెక్ట్ గా ఇన్ టైం కి ఆఫీస్ లో ఉండగలుగుతున్నాడు. నెక్స్ట్, దెన్ ద టైం టేకెన్ బై ద మ్యాన్ టు రీచ్ హిస్ ఆఫీస్ ఎట్ హిస్ యూజువల్ స్పీడ్ అన్నారు. అంటే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, యూజువల్ స్పీడ్. ఇప్పుడేంటి, యూజువల్ స్పీడ్ తో వెళ్ళినప్పుడు అతనికి ఎంత టైం పడుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్ రేషియో తీసుకుందాం. సపోజ్ 1/4 ఎలా రాసుకోవచ్చు మనం, 5/4 గా తీసుకోవచ్చు కదా. 1/4 అంటే ఇప్పుడు ఏమవుతుంది, నార్మల్ స్పీడ్ ఏమంటున్నారు, యూజువల్ స్పీడ్ అతను వెళ్ళే స్పీడ్ వచ్చేసి సపోజ్ 4 అనుకుంటే న్యూ స్పీడ్ ఏమవుతుంది 5 అవుతుంది. 4:5 స్పీడ్స్ రేషియో ఎంత, 4:5 అనుకుంటే నెక్స్ట్ టైం రేషియో ఏమవుతుంది, డిస్టెన్స్ అనేది ఏంటి, ఆఫీస్ నుంచి ఇంటికి డిస్టెన్స్ అనేది సేమ్ ఉంది. అప్పుడు ఏమొస్తుంది, టైం రేషియో ఏమవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది కదా, రివర్స్ అవుతుంది అన్నమాట. 4:5 కాస్త ఏమవుతుంది అంటే 5:4 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, ఏ మ్యాన్ స్టార్టెడ్ 10 minutes లేట్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ టు హిజ్ ఆఫీస్ అంటున్నారు. ఇక్కడ ఏంటి, సపోజ్ ఇతను న్యూస్ స్పీడ్ ఎక్కువ, సపోజ్ ఇక్కడ ఏంటి న్యూ స్పీడ్ అంటున్నారు అంటే ఏంటి, 1/4 టైమ్స్ ఆఫ్ హిస్ యూజువల్ స్పీడ్ తో వెళ్తే అతను ఏమంటున్నారంట, రీచ్ హిస్ ఆఫీస్ ఇన్ టైం అంటున్నారు. అంటే ఏంటి, కరెక్ట్ టైంలో ఇతను ఆఫీస్ కి రీచ్ అవుతాడంట. దెన్ ద టైం టేకెన్ బై ద మ్యాన్ టు రీచ్ హిస్ ఆఫీస్ ఎట్ హిస్ యూజువల్ స్పీడ్ అంటున్నారు. ఇక్కడ స్పీడ్ రేషియో ఏంటి, 4:5 అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ టైం రేషియో ఏమి ఇచ్చారు, 5:4 అంటున్నారు. అంటే ఏంటి, ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ ఏమంటారు, ఇక్కడ టైం డిఫరెన్స్ ఇచ్చారనమాట. అంటే ఏంటి, 10 minutes లేట్. అంటే ఏంటి, ఇతను నార్మల్ స్పీడ్ తో ఓల్డ్ స్పీడ్ తో నార్మల్ స్పీడ్ తో వెళ్ళినప్పుడు టైం అనేది ఎక్కువ పడుతుంది. అదే న్యూ స్పీడ్ తో వెళ్ళినప్పుడు ఏమొస్తుంది, టైం అనేది తక్కువ ఉందంట. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇచ్చారు మనకి. ఇక్కడ ఎంత, 1 part. ఏమంటున్నారు, ఇక్కడ 10 minutes అంటున్నారు. ఇక్కడ ఏంటి, ఈ రెండు ట్రైన్ ఇప్పుడు నార్మల్ స్పీడ్ తో ఇది వచ్చేసేమో నార్మల్ గా 4 కిలో, సపోజ్ నార్మల్ స్పీడ్ 4 అనుకుందాం. అదే న్యూ స్పీడ్ వచ్చేసి సపోజ్ 5 అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది, స్పీడ్ రేషియో టైం రేషియో అనేది ఆపోజిట్ గా ఉంటాయి కదా. అప్పుడు ఏంటి, 4:5 కాస్త మనకి 5:4 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఈ 10 minutes అనేది ఏంటిది, డిఫరెన్స్ అనమాట, టైం డిఫరెన్స్ అనేది. స్పీడ్స్ చేంజ్ అయినాయి కాబట్టి మనకి ఏమి టైం డిఫరెన్స్ ఏమిటి వస్తుంది, మనకి ఇక్కడ 10 minutes టైం డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దెన్ ద టైం టేకెన్ బై ద మ్యాన్ టు రీచ్ హిస్ ఆఫీస్ ఎట్ హిస్ యూజువల్ స్పీడ్ అంటున్నారు. అంటే ఏంటి, యూజువల్ స్పీడ్ అంతా ఇక్కడ మనకి 4 kilometers అనుకుందాం. సపోజ్ 4 km/h ఇతని యూజువల్ స్పీడ్ అనుకుంటే ఇప్పుడు ఏంటి, మనకి ఇక్కడ ఏమొచ్చింది, మనకి ఇక్కడ టైం ఎంత 5 parts అనుకుందాం. 1 part మళ్ళీ మనం ఏమంటున్నారు 10 minutes అని తీసుకుంటున్నాక, అప్పుడు ఇక్కడ పట్టే టైం ఎంత 5 parts పడుతుంది. ఫైవ్ పార్ట్స్ ఎంత అవుతుందంటే 50 minutes అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.